గోని అశోక్ రెడ్డి గారు భగవంతునికి 110 భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భగవంతుడు ఎన్నైనా ఆయన ఆసాన సంపత్ కుమార్ గారు 50 రూపాయలు కట్నం సమర్పించారు. వారిని భగవంతుడు కుటుంబానికి భగవంతుడు పాల్గొని పుణ్యాన్ని కూడా రామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ చివరికి ప్రసాదం శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ శుభదిదౌ ఇన్నున్నటువంటి భక్తులంతా కూడా మీ యొక్క గోత్రర్య ఐశ్వర్య ధనధాన్య ధర్మో లక్ష్మీ ప్రచోదరామ్యం లక్ష్మీ కళ్యాణ మహోత్సవంలో ఇరువురికి కళ్యాణ మహోత్సవాన్ని చేయుటకై ఆ యోగ్యత రావడానికి ఓం సీతారామచంద్ర మూర్తి కళ్యాణము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది పూర్వులు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సీతారామచంద్రమూర్తి కళ్యాణం. దీన్ని అందరూ కూడా పేదలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు సుభాష్ కాలనీలో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ రూపిరెడ్డిపల్లిలో కానీ వేగొండ రావులపల్లిలో కానీ ఈ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున కళ్యాణం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి మరొక
ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి ఉన్నటువంటి దేవాలయాల్లో దేవుని ఆశీస్సులు ఈ ప్రాంతంపై కలగాలని, ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని వ్యాపారస్తులు, సింగరేణి కార్మికులు, జనుకో, విద్య, వైద్య, రైతులు, యువకులు కూడా వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని, వాళ్ళ యొక్క చేసే పనులన్నీ కూడా విజయవంతంగా సక్సెస్ కావాలని, ఆ దేవుని ఆశీస్సులు ఈ ప్రాంతంపై కలిగి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల ఆశీస్సులు మరి మాకు కలిగి, ఈ రోజు ఆ దేవుని ఆశీస్సులతో 5 సంవత్సరాలు శక్తినిచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో ఆ శక్తితో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు సీతారామచంద్రమూర్తి ఆశీస్సులతో నిండుగా నెరవేరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.